హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక చక్కని కథని చెప్పుకుందాం. అనగనగనగనగా ఒక కోడి తన పిల్లలతోటి అడవిలో ఒక చక్కటి పెద్ద చెట్టు తొర్రలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంది. ఆ చుట్టుపక్కలే ఒక పంది, మరి బాతు, ఒక మేక ఇవి కూడా ఉంటున్నాయి. నైబర్స్ అన్నమాట. ఒకరోజు పిల్లల్నేమో ఇంట్లో వదిలేసి కోడి ఆహారం కోసం బయటకు వెళ్ళింది. వెళ్ళేటప్పటికి దానికి ఒక ధాన్యపు గింజల సంచి కనిపించింది. అబ్బో, నేను ఎంత అదృష్టవంతురాలనో! పిల్లలకి నాకు కూడా ఆహారం బోల్డంత దొరికింది. చక్కగా నేను దీన్ని ఇంటికి పట్టుకెళ్తానని చెప్పి జాగ్రత్తగా లాక్కుంటూ, ఆ చిన్ని బ్యాగ్ అన్నమాట, లాక్కుంటా ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చేటప్పటికి దానికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఈ ధాన్యం గింజల్ని ఇక్కడ చదును చేసి కొద్ది ప్రాంతంలో పండించుకుంటే ఎలా ఉంటది? ఇంకప్పుడు లైఫ్ లాంగ్ నేను ఆహారం కోసం బయటకి ఇక్కడికి వెళ్ళక్కర్లేదు కదా, వెతుక్కోని అవసరం లేదు కదా, నేను నా పిల్లలు సుఖంగా జీవించవచ్చు అనుకుంటూ లోటు లేకుండా జీవించవచ్చు అని ప్లాన్ వేసింది. సరేనని చెప్పి, మరి ఈ పని నేను ఒక్కదాన్నే చేయగలను లేదో, ఎందుకైనా మంచిది చుట్టుపక్కల వాళ్ళని కూడా హెల్ప్ అడుగుతాను, అప్పుడు నేను వాళ్ళు కూడా పంచుకు తినొచ్చు, వాళ్ళకి లోటు ఉండదు నాకు లోటు ఉండదు అని ప్లాన్ వేసింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మేక, పంది, బాతు వీళ్ళ ముగ్గురిని అడిగింది. నాకు ఇలాగా ఒక ధాన్యపు సంచి దొరికింది, అది నేనేమో ఒక చిన్న చేను కింద తయారు చేసి వేద్దాం అనుకుంటున్నాను, గింజలు పండిద్దాం అనుకుంటున్నాను, మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అడిగింది. అంత ఖాళీ మాకు ఎక్కడుందమ్మా, మా పనులు మాకున్నాయి, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అవి 3 పంపించేసాయి. అయ్యో, ఇవి కలిసి రాలేదే అనుకుంటూ, పోలే నేనే వేసుకుంటాను అని చెప్పేసి పిల్లల్ని పిలిచి నెమ్మదిగా ఆ చిన్న ప్రదేశాన్ని ముక్కుతోటి పొడిచి భూమిని అంతటినీ చదును చేసి నెమ్మదిగా ధాన్యపు గింజలు ఒక్కొక్కటి పట్టుకొచ్చి తన గుంతల్లో వేస్తూ ఉంటే పిల్లలు కూడా సరదా పడి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఆమెకు అందివ్వడం, ఇంకా గుంతల్లో వేయడం, అలాంటి పని చేసుకుంటున్నాయి. మొత్తం అన్ని చక్కగా నాటేసాయి. విత్తనాలు, ధాన్యపు గింజల్ని నాటేసి కాళ్ళతోటి ఇలా ఇలా కాస్త దాని మీద మళ్ళీ మట్టిని పరిచేసాయి. యథా ప్రకారం అయిపోయింది, ఒక కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మరి చేనుకు నీరు పెట్టాలి కదా, పోనీ దానికైనా సాయం చేస్తారేమో ఎవరైనా అని చెప్పి సహాయం కోసం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఈ మేక, బాతు, పంది మళ్ళీ అదే సమాధానం ఇచ్చాయి. మాకు వేరే పని ఉందండి, ఈ పనులన్నీ చేయడానికి మాకు కుదరదు, సారీ ఏమనుకోకండి అని చెప్పేసి మళ్ళీ పంపించేశారు. ఓకే, అనుకున్న పని చేయాలన్న కోరిక, సంకల్పం కోడికి చాలా హెచ్చు. తను అనుకున్నదంటే ఏ పని, ఇది మంచి పని అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు. తన బిడ్డలు బాగుంటారు కదా, అందుకోసమని సరేనని చెప్పేసి కొంచెం కష్టమైనా ఏం చేద్దామని చెప్పేసి అలాగే పక్కనే చిన్న చెరువు కూడా ఉందన్నమాట, చెట్టు పక్కనే నీటి కుంట ఉంది. అందుకని ముక్కుతోటి కొద్దిగా నీళ్లు తీసుకొచ్చి గింజలు పాతారు కదా, పిల్లలతో సహా పాతింది కదా, అక్కడికి తీసుకొచ్చి అది వదిలేయడం ప్రారంభించింది. నీళ్లు తీసుకురావడం, ఈ గింజలు నాటిన కాడ వదిలేయడం ప్రారంభించింది కోడి. మొత్తానికి ఎలాగైతేనే 2-3 రోజులు కష్టపడి నీటిని సమృద్ధిగా పెట్టింది మొక్కలకి, ఆ గింజలకి, విత్తనాలకి. అందులో ఆ చెరువు కుంటకి దగ్గరలోనే ఉంది కదా, కొంచెం ఆ ప్రదేశం చెమ్మగా కూడా ఉందన్నమాట ఆ నీటి వల్ల. దాని మూలనే చక్కగా బేబీ ప్లాంట్స్ పైకి వచ్చినాయి. భలే చూడముచ్చటగా ఉంది. కొద్ది రోజులు అయ్యేటప్పటికి చక్కటి చిన్ని కంతులతోటి ఎంతో బాగా పంట పండింది. అబ్బా, నా కష్టం, నా శ్రమ, దీనికి ఫలితం నాకు ఈరోజు కనబడుతోంది అని చెప్పి తెగ ముచ్చట పడిపోయింది కోడి ఆ చేను చూసుకుని. వెంటనే మరి కట్ చేయాలి కదా,
చేను. అందుకే ఇప్పుడు వస్తారేమో, ట్రై చేస్తాను అని చెప్పేసి మళ్ళీ పొరుగిళ్ళకి బయలుదేరింది. మా చేను చాలా బాగా పండింది, మీరు వస్తారా, కట్ చేసుకుందాము అని అడిగింది. సారీ, మాకు వేరే పని ఉంది, మేము రావడం కుదరదు, ఏమి అనుకోకండి అని చెప్పేసి పంపించేసాయి ఆ మూడును. ఓకే, ఇంకేం చేయాలి, వచ్చేసింది. కష్టమే అయినా సరే జాగ్రత్తగా పిల్లల సాయం తీసుకుని చేసుకుందాం అనుకుంది. ఒక్కొక్కటి ముక్కుతో కత్తిరించడం ప్రారంభించింది. పిల్లలు ఆ ధాన్యపు గింజల్ని ముక్కుతోటి పెకిలించి జాగ్రత్తగాను ఇంట్లోకి చేరవేయడం మొదలుపెట్టాయి. అలా నెమ్మదిగా తల్లి పిల్లలు కష్టపడి ఆ ధాన్యం మొత్తాన్ని, పండించిన ధాన్యాన్ని ఇంట్లోకి చేర్చేసుకున్నాయి, త్వరలో పెట్టేసుకున్నాయి, జాగ్రత్త చేసేసుకున్నాక ఆ మరుసటి రోజు మరి చాలా సంతోషకరమైన విషయం కదా, పంట చేతికి వచ్చింది కదా, అందుకని పాయసం వండుకొని తిందామని గింజలు నెమ్మదిగా ఒలిచి బియ్యపు గింజలు పాయసం వండింది కోడి. వండేటప్పటికి ఘుమఘుమలాడిపోతున్న పాయసం వాసన చూసి మేక, పంది, బాతు వచ్చి ఇంటి ముందు నుంచున్నాయి. ఇప్పుడు పని లేదు వాటికి. నుంచునేటప్పటికి కోడి గమనించి, నాకు అవసరానికి మీరు ఏ చిన్న సహాయము చేయలేదు, ఆదుకోలేదు, మీకు ఈ పాయసాన్ని తినే హక్కు లేదు, నేను నా పిల్లలు సుఖంగా ఉంటాము, జాగ్రత్తగా ఆహారాన్ని మేమే తింటాము, మీకు ఇవ్వడానికి సరిపడినంత నేను వండలేదు అని చెప్పి ఆ మూడింటిని పంపించేసింది. కడుపారా తృప్తిగా పిల్లలతో పాటు ఆ పాయసాన్ని భగవంతుడికి ఒకసారి నమస్కారం చేసుకొని, నువ్వు నాకు ఇచ్చేవు భగవంతుడా, నాకు ఈ అన్నానికి ఏ లోటు రాకుండా, ఎప్పుడూ రాకుండా చూడు అని చెప్పి దండం పెట్టుకొని, నాకు నా పిల్లలకి ఆహారానికి లోటు లేకుండా చూడని తృప్తిగా భోజనం చేశాయి. అది ఏంటంటే, ఆహారం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఆహారం ఆరోగ్యం ఉంటే ఇంక అంతకంటే తృప్తికరమైన విషయం ఏముంది, అంతే కదా. అదర్రా ఈ కథలో ఎవరికి ఏ నీతి బాగుందని తోస్తే ఆ నీతి తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక కథ మనం చెప్పుకుంటున్నాము అని అంటే అనేక రకాలైన విషయాలు అందులోకి చొప్పించబడి ఉంటాయి ఎప్పుడైనా సరే. అందుకే మనల్ని మనం షైన్ చేసుకోవటానికే ఈ కథలు మన పెద్దవాళ్ళు మనకి చెప్పారు, మన ద్వారా మరో తరానికి అందించడానికి అవకాశం కల్పించారు. హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది ఉంటేనే మనకి కూడా ఏదైనా ప్రతిఫలం దక్కుతుంది. అది లేకపోతే ఎవరికి వారే యమునా తీరే. మరొకటి ఏంటంటే కష్టే ఫలి, నువ్వు కష్టపడ్డదానికి తప్పకుండా ఫలితం ఉంటుంది, నువ్వు బాగుంటావు. అదర్రా నాకు తోచిన నీతి ఈ కథలోంచి నీకు మీ అందరికీ చెప్పాను. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. వినండి, వినిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.